శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం భక్తి ఉన్న చోట భయానికి చోటు ఉండదు అన్న విషయాన్ని గురించి చర్చిద్దాం. గత 2 శీర్షికల్లోనూ కూడా సమస్యలను ఎదుర్కోవడంలో, అలాగే హరివిరోధులైన తండ్రి గురువులను ఎదుర్కోవడంలో ప్రహ్లాదుడు ప్రదర్శించిన నిర్భయత్వాన్ని, స్థితప్రజ్ఞత్వాన్ని చూశాము. ఈ రోజు మనం నరసింహ అవతార ఘట్టంలో ప్రహ్లాదుని నిర్భీతిని వేరే కోణం నుండి చూసేందుకు ప్రయత్నిద్దాం. శ్రీమద్ భాగవతంలో 7వ స్కంధంలో నరసింహావతార ఘట్టం ఒక అత్యద్భుత సన్నివేశం. నరసింహ ప్రాదుర్భావానికి దారితీసిన సంఘటనలను క్రితం వారం మనం కొద్దిగా చూశాము. ఈ వారం నరసింహ ప్రాదుర్భావాన్ని చూద్దాం. ఈ ఘట్టంలో నిమిషానికి దృశ్యాలు మారిపోవడం మనం గమనించవచ్చు. మొదటి దృశ్యంలో మనం క్రితం వారం కొంచెం చూసాం. తండ్రి కొడుకుల మధ్య వాగ్వివాదం జరుగుతోంది. తండ్రి ఆగ్రహోదగ్రుడై ప్రశ్నిస్తున్నాడు. ప్రహ్లాదుడు చీమైనా కుట్టనట్లు శాంతంగా జవాబిస్తున్నాడు. ఎక్కడున్నాడు రా నీ హరి అని తండ్రి గద్దిస్తూ ఉంటే, సర్వత్రా ఉన్నాడు నాన్న అని తాపీగా సమాధానం ఇచ్చాడు. ఎదురుకుండా ఉన్న స్తంభాన్ని చూపిస్తూ తండ్రి, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని రెట్టించి అడిగినప్పుడు, అంతటా ఉన్న హరి ఇంత పెద్ద స్తంభంలో మాత్రం ఎందుకు ఉండడు, కావాలంటే ఈ స్తంభం నుండైనా ప్రత్యక్షమవుతాడు అని దృఢంగా జవాబిచ్చాడు. ఇక 2వ దృశ్యంలో తండ్రి రోషం రాజ్యమేలింది. తాడో పేడో తేల్చుకోవాలనుకున్నాడు హిరణ్యకశిపుడు. శ్రీహరితో కల శత్రుత్వం వల్ల అతని మనసులో రోషం అనే అగ్ని భగ్గున మండింది. అతని స్థైర్యం చిందులు తొక్కింది. పట్టలేని ఆవేశంతో, ఇప్పుడే నీ హరిని నిన్ను సంహరిస్తాను అంటూ తన అరచేత్తో ఆ మంటప స్తంభాన్ని బలంగా చరిచాడు ఆ విష్ణు విరోధి. ఆ మహాస్తంభం వెంటనే ఫెళ ధ్వనులు చేస్తూ 2గా చీలిపోయింది. ఇక 3వ దృశ్యంలో భగవంతుని ఆవిర్భావాన్ని చూస్తాం. అక్కడ ప్రళయ మేఘాలు గర్జించే ఛట ఛట పట పట రావాలు కర్ణ కఠోరంగా వినిపించాయి. బ్రహ్మాది దేవతలతో పాటు సమస్త జంతుజాలం తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఏం జరుగుతుందా అని నిరీక్షిస్తున్నాయి. అదే సమయంలో సర్వభూతాంతరాత్ముడైన శ్రీహరి తన భక్తుని మాటను నిలబెట్టేందుకు, తన సర్వవ్యాపకత్వాన్ని నిరూపించేందుకు ఆ స్తంభం నుండి సింహము కాకుండా, నరుడు కాకుండా ఒక విచిత్ర రూపంలో ప్రాదుర్భవించాడు. హిరణ్యకశిపుని సంహరించేందుకై అతనిపై దుమికాడు. అప్పటి వరకు ప్రగల్భాలు పలుకుతున్న హిరణ్యకశిపుని శౌర్యం అగ్నిలో దూకిన మిడతవలే నరసింహుని తేజస్సులో అదృశ్యమైంది. పాము ఎలుకను పట్టుకున్నట్లు నరసింహస్వామి ముల్లోకాలను గడగడలాడించిన ఆ హిరణ్యకశిపుని పట్టుకొని సభాద్వారం వద్దకు తీసుకొని పోయి కొంతసేపు పెనుగులాట జరిగింది. గరుత్మంతుడు మహా విషసర్పాన్ని చీల్చినట్లు నరసింహదేవుడు తన వాడి అయిన తన నఖాలతో, మళ్ళీ బ్రహ్మ ఇచ్చిన వరనియమాలకు భంగం కూడా లేకుండా చూసుకొని తన నఖాలతో హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని చీల్చివేశాడు. అసంఖ్యాకమైన దానవులు వారి ఆయుధాలతో ముందుకు వచ్చారు. ఆ నరసింహస్వామి తన భుజాలే సేనగా, నఖాలే శస్త్రాలుగా వారినందరినీ నిమిషాల్లో చెల్లాచెదురు చేశాడు. ఇక 4వ దృశ్యంలో భగవంతుని ఉగ్రరూపం ఇంకా కొనసాగుతుండడం చూస్తాం. రాక్షస సంహారమైతే ముగిసింది, కానీ ఆ ఉగ్ర నరసింహస్వామి ఆగ్రహం తగ్గలేదు. ఆ స్వామి నేత్ర జ్వాలలకు సూర్యాది గ్రహాల తేజస్సు వెలవెలబోయింది. ఆయన నిశ్వాసాలకు సముద్రాలు క్షోభకు గురయ్యాయి. ఆయన గర్జనలకు భీతిల్లి దిగ్గజాలు ఆక్రోశించాయి. ఆయన జూలు విదిలింపు ధాటికి దేవతల విమానాలు అస్తవ్యస్తాలయ్యాయి. స్వర్గలోకం ఊగిపోయింది, భూమి కంపించింది, కొండలు విరిగిపడ్డాయి. అటువంటి ఉగ్ర నరసింహమూర్తి వద్దకు వెళ్ళటానికి ఎవ్వరికీ సాహసం లేకపోయింది. స్వామి ఆ సభా మంటపంలోని సింహాసనంపై ఆసీనుడయ్యాడు. వదనంలో ఉగ్రభావం ఇంకా కొనసాగుతోంది. దేవతలందరూ హిరణ్యకశిపుని మరణంతో సంతోషంతో ఆయనపై పూలవర్షం కురిపించారు. గంధర్వులు గానం చేశారు. అప్సరసులు నాట్యం చేశారు. బ్రహ్మాది దేవతలంతా అక్కడికి విచ్చేశారు. వారంతా నతమస్తకులై స్వామికి అంజలి ఘటించారు. సింహాసనంపై విరాజిల్లుతున్న తేజోమూర్తి అయిన నరసింహస్వామికి కొద్ది దూరంలో నిల్చొని వారంతా
వేర్వేరుగా స్వామిని స్తుతిస్తున్నారు. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, మహర్షులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, ప్రజాపతులు, గంధర్వులు, చారణులు, యక్షులు, కింపురుషులు, నాగులు మొదలైన వారంతా చేతులు జోడించి తమ స్తోత్రాలతో స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి విఫల ప్రయత్నం చేశారు. ఆ స్వామి సమీపానికి ఎవ్వరు వెళ్ళలేకపోయారు. ఆయన కోపాన్ని ఎలా చల్లార్చాలో వారికి తెలియలేదు. స్వామి ఉగ్ర స్వరూపం శాంతించలేదు. ఆయన ఇంకా ప్రసన్నుడు కాలేదు. వారంతా కింకర్తవ్య విమూఢులై ఆలోచింపసాగారు. అప్పుడు బ్రహ్మ అనుకున్నాడు, బహుశా స్వామి పట్టపురాణి లక్ష్మీదేవి స్వామిని శాంతింప చేయగలదు అని ఆమెను ఆహ్వానించి ఇలా పలికాడు. హరికిం బట్టపు దేవివి, హరిసేవా నిపుణమతివి, హరిగతివి సదా, హరిరతివి నీవు సని, నరహరి రోషముడింపవమ్మ హరిహరి మధ్య. తల్లి, శ్రీహరి పట్టపురాణివి, హరిప్రియవు, పతి సేవా విధానం ఎరిగిన సతీమ తల్లివి, మా కోరికలు తీర్చే కల్పవల్లివి, నరసింహస్వామిని శాంతపరచు తల్లి అని అభ్యర్థించాడు. అప్పుడు లక్ష్మీదేవి నరసింహస్వామి సన్నిధికి వెళ్లి చూసింది. ఆయన వదనం ప్రళయకాల భానుబింబంలాగా ఉంది, కానీ ప్రసన్న చంద్రబింబంలాగా లేదు. ఆయన చూపులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి, అనుగ్రహాన్ని అందించేలా లేవు. ఆయన దంష్ట్రలు భయంకరమైన ప్రభలు వెలికక్కుతున్నాయి, కానీ చిరునవ్వులు చిందించట్లేదు. అది కఠిన కర్కశ నరసింహ విగ్రహం. కామినీమణులు సులభంగా ప్రసన్నం చేసుకునే కమనీయ విగ్రహం కాదు. నా ప్రభువు ఇంత భీషణాకారాన్ని ఎలా ధరించాడు అని ఆశ్చర్యపోయి ఆమె అలాగే నిలబడిపోయింది. పోతనమాతీలు మరొక చక్కటి పద్యంలో లక్ష్మీదేవి సంకోచాన్ని వర్ణిస్తున్నాడు. పలికెదనని గమకముగొను బలికిన గడు నలుగు విభుడు ప్రతివచనములం బలుకుడని నిలుచు శశిముఖి, బలువిడి హృదయమున జనవు భయమున్ గదురన్. ఇందువదనైన ఇందిరాదేవి చిరునవ్వుతో శ్రీహరిని పలుకరిద్దాం అనుకుంటుంది. పలుకరిస్తే బదులు పలకడేమో, కోపిస్తాడేమో అని సందేహిస్తుంది. మనస్సులో ఒకవైపు చనువు, మరొక వైపు భయము కలుగుతుండగా సంకోచంతో అలా నిలబడిపోయింది. ఆమె మనోభావాన్ని గ్రహించిన బ్రహ్మ ఇక ఆ దేవుని కోపం తగ్గించడం ఎవ్వరికీ సాధ్యం కాదని, ఇందుకు ప్రహ్లాదుడే సమర్థుడని తలచి ఆ బాలుని దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు. నాయనా ప్రహ్లాద, నీ తండ్రి కారణంగా శ్రీహరి తీవ్ర రోషంతో ఉన్నాడు. ఎందుకు ఆ ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకొని శాంతించట్లేదు. మెల్లగా నీవే వెళ్ళి ఆ స్వామిని చల్లబరచు నాయనా అని. ఇంతసేపు జరిగేది సాక్షిలా చూస్తూ ఉన్న ప్రహ్లాదుడు బ్రహ్మదేవుని మాటలకు వినయంగా తల ఊపి తిన్నగా భగవానుని సమీపించాడు. ప్రహ్లాదుడు భయ విరహితుడై, బ్రహ్మజ్ఞాన సహితుడై, పులకిత దేహుడై, భక్తి పరాయత్తుడై, వినయ వివేక భూషణుడై స్వామి దివ్య పాదపద్మాలకు సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు. క్షణంలో స్వామి ఉగ్రరూపం అదృశ్యమైంది. ఆయన మనస్సులో కరుణారసం ఉప్పొంగింది. పసివాడు, సరళ హృదయుడు, పరమ భాగవతోత్తముడు అయిన ప్రహ్లాదుడు తన పాదాల వద్ద వాలడం చూసి ఆయన హృదయం వాత్సల్యంతో తడిసి ముద్దయింది. ప్రహ్లాదుని లేవనెత్తి ఆ బాలుని శిరస్సును కాలసర్ప భయాన్ని తొలగించే, నిత్య మంగళం కలిగించే తన ప్రశస్తమైన హస్తంతో ఎంతో ఆప్యాయంగా నిమిరాడు. ఆ మంగళ స్పర్శతో ప్రహ్లాదునిలో అవశేషంగా మిగిలిన అశుభ సంస్కారాలన్నీ కూడా ప్రక్షాళితమయ్యాయి. బ్రహ్మజ్ఞానం కలిగింది, భయం పారిపోయింది, దేహం పులకించింది, సంతోష బాష్పధారలు పెళ్ళువికాయి, చిత్తం ఏకాగ్రత నొందింది, భక్తి పరవళ్లు తొక్కింది, కంఠం గద్గదమయ్యింది. ముకులిత హస్తాలతో అతడు భగవంతుని స్తుతించాడు. ఎంతటి రమణీయమైన సన్నివేశం ఇది! సాక్షాత్తు బ్రహ్మాది దేవతలు దగ్గరకు వెళ్ళటానికి కూడా జంకిన చోట స్వయం లక్ష్మీదేవి సైతం శంకించిన వేళ దుష్ట శిక్షణకై అవతరించి క్రోధావేశంలో ఉన్న ఆ నరసింహుని ఉగ్రరూపాన్ని ముక్కుపచ్చలరని ఈ బాలభక్తుడు చిటికెలో శాంతింపజేశాడు. ఆ బాలభక్తుడి మదిలో ఎంతటి నిర్భీతి, ఆ స్వామి స్పర్శలో ఎంతటి ఆప్యాయత, ఆయన హృదయంలో ఎంతటి కరుణ. మనం ఒక్క నిమిషం ఇక్కడ ఆగి ప్రహ్లాదునిలో అంతటి నిర్భీతి ఎలా కలిగింది అని ఆలోచిద్దాం. అతనిది నిజమైన ప్రేమ భక్తి, పరాభక్తి. అతడు భగవంతుడి నుంచి ఏమీ ఆశించలేదు. దేవతలు
మమ్మల్ని శత్రువుల బారి నుండి కాపాడమని ఆయన్ను ప్రార్థించారు. ప్రహ్లాదుడి మదిలో అటువంటి కోరికలేమీ లేవు. లక్ష్మీదేవి కూడా స్వామి ప్రసన్నవదనాన్ని చూద్దామని ఆశించింది. ప్రహ్లాదునికి రూపం ఏదైనా తన స్వామియే. బెరుకు భీతి లేవు. అందుకే అంత సహజంగా స్వామి వద్దకు వెళ్ళగలిగాడు. స్వామి వివేకానంద జీవితంలోని ఒక చిన్న సంఘటన చూద్దాం. నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వెళ్ళాడంటే శ్రీరామకృష్ణులకు పట్టలేనంత ఆనందం. అందరితో అదిగో నరేంద్రుడు వచ్చాడు అని చెప్తుండేవారు. అతను రాకపోతే ఇన్నాళ్ళు రాలేదేమని కబురు పంపేవారు. అయితే ఒకసారి నరేంద్రుడు వచ్చినా శ్రీరామకృష్ణులు అతన్ని పలకరించలేదు, అతనితో ఏం మాట్లాడలేదు. ఇలా ఒకసారి కాదు, చాలా రోజులు జరిగింది. ఇంచుమించుగా 1 నెల 2 నెలల తర్వాత శ్రీరామకృష్ణులు నరేంద్రుని దగ్గరకు పిలిచి అడిగారు, అవును, నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, అయినా నువ్వు నా వద్దకు ఎందుకు వస్తున్నావు అని. అప్పుడు నరేన్ అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని గురువుగా గౌరవిస్తున్నాను, అందుకే వస్తున్నాను. అంతేకాని ఏదో మీరు మాట్లాడాలని, నన్ను మెచ్చుకోవాలని కాదు నేను మీ వద్దకు వచ్చేది అని. శ్రీరామకృష్ణులు ఎంతో సంతోషిస్తారు. ఇక్కడ అలాగే ప్రహ్లాదుడు ఏదో స్వామి మెప్పు పొందాలని కాదు ఆయన వద్దకు వెళ్ళినది. స్వామి తన స్వామియే కనుక బ్రహ్మ చెప్పినప్పుడు ఆయన ఉగ్ర రూపంలో ఉన్న ఏ రూపంలో ఉన్నా ఏమాత్రం జంకకుండా ఎంతో సహజంగా సరళంగా దగ్గరికి వెళ్ళాడు. శ్రీరామకృష్ణులు అంటారు, ఒక్కోసారి భక్తుడు ఇనుము, భగవంతుడు అయస్కాంతం లాగా భక్తుని ఆకర్షిస్తాడు. మరోసారి భగవంతుడు ఇనుము, భక్తుడు అయస్కాంతం అవుతాడు. భక్తుడు భగవంతుణ్ణి ఆకర్షిస్తాడు. ఇక్కడ ఇదే జరిగింది. ప్రహ్లాదుని పరాభక్తి స్వామిని అవతరింపచేసింది, ఆయన ఉగ్రరూపాన్ని శాంతింపచేసింది. అలాగే స్వామి వివేకానంద కూడా అన్నట్లు, లవ్ నోస్ నో ఫియర్, ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. భాగవతంలో మొదటి స్కందంలో ఒక శ్లోకం అంటుంది, యద్ బిభేతి స్వయం భయం, సాక్షాత్తు భయం ఎవరిని చూసి భయపడి పారిపోతుందో అటువంటి భగవంతుని తలుచుకున్న వారికి భయం ఎన్నడూ తాకడానికి కూడా సాహసించదు. కళ్యాణప్రదమైన భగవన్ నామాన్ని ఏ రీతిలో ఏ స్థితిలో ఉచ్చరించినా వెనువెంటనే వారి భయాలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే భయం భగవంతుడికి భయపడుతుంది. అందుకే భక్తుడికి భయం లేదు. అతడు లేదా ఆమె కాలపాశానికే భయపడరు. ఇక ఈ సంసారంలోని ఆటుపోట్లు వారికి ఒక లెక్కే కాదు. ప్రహ్లాదుని ఆ నిర్భీతిలో మనకు 1000వ వంతు ఉన్నా మన జీవితం ఎంతో సుఖమయం అవుతుంది. అయితే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నట్లు మనం భగవంతుని వైపు అడుగులు వేసే కొద్దీ భయం మనను వదిలి వెనుకకు అడుగులు వేస్తుంది. ఆ భక్తి నిర్భీతి క్రమంగా కలగాలని మనం కూడా భగవంతుని ప్రార్థిద్దాం.